ట్రంప్ గెలిచిన వెంటనే ఇండియాలో కూడా సంబరాలు ఆ, ఉమ్, బాగా జరుగుతున్నాయి. కానీ ట్రంప్ గెలవటం వల్ల సాఫ్ట్వేర్ పీపుల్ కి, ముఖ్యంగా టెక్కీస్ కి చాలా గడ్డు కాలము అని చెప్పే విమర్శ ఆరోపణ ఒక వైపు ఉంది. విల్ యూ యాక్సెప్ట్ దిస్? అవును. అసలు ఎవరు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు? ఆల్రెడీ టెకీస్, ముఖ్యంగా ఇండియన్స్ కి మంచి మంచి తరుణం. జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరు? మన ఇండియన్స్ కదా. కష్టపడే వాళ్ళు ఎవరు? ఇండియన్స్. అంటే అందరూ కష్టపడతాను, నేనేమి ఇండియన్ స్వతహాగా కష్టం. సో వాట్ ఈస్ ద పాయింట్? నేను ఒకటి చెప్తున్నాను అబ్బా, ఉన్నది ఉన్నట్టు చెప్తా చూడు. సార్. ఇబ్బడి ముబ్బడిగా వచ్చేసి అమెరికాకు అమెరికా అమెరికా అని వచ్చేసి ఇప్పుడు కొత్తగా కొంతమంది, ముఖ్యంగా స్టూడెంట్లు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అంటే గోడ దాటి వచ్చిన వాళ్ళు, అంటే పంజాబ్, గుజరాత్, ఈ బాంబే ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు, గోడలు దూకేసి వచ్చినారు, ఇండియా నుంచి వచ్చినారు వాళ్ళు. స్టూడెంట్స్ అసలు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్, నేను ఐఎమ్ బ్యాడ్, ఐఎమ్ ఇక్కడ చదువుకోకుండా రకరకాలుగా పనులు చేస్తూ తల్లిదండ్రులను వదిలేసినారు. వాళ్ళు ఏదో గాలిలో ఊహలు, మేడలు కట్టుకొని, ఏమి అక్కడ ఇండియాలోనే మేడలు కట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చారు. రియాలిటీ తెలుసుకోకుండా వాళ్ళు ఏదైనా భయపడుతుంటారేమో, కానీ వాళ్ళు ఎవరు కానీ భయపడిన అవసరం లేదు. దట్ ఈజ్ నాట్. ఇప్పుడు వీళ్ళు సక్రమంగా, నువ్వు ఈ కంట్రీలోకి వచ్చిన వాడు ఎవడైనా కానీ ఆపర్చునిటీస్ కావాలి. వాడికి జాబ్, ఇప్పుడు ఇల్లీగల్ గా అయినా నువ్వు జాబ్ చేయాలంటే ఎకానమీ బాగుంటేనే జాబ్ చేస్తావు కదా. ఇల్లీగల్ గానే చాలా మంది జాబులు చేస్తున్నారు. హ్మ్. ఇండియన్ స్టూడెంట్స్ 99%, మార్క్ మై వర్డ్స్, ఇండియన్ స్టూడెంట్స్ who came legally to this country on F1 visa doing illegal jobs. 99%. ఎంత? 99%. ఎస్, ట్రూత్. ఇప్పుడు ఇన్నేళ్ళు చేస్తున్నారు, ఇంకా చేస్తారు, ఎవరు ఎవరు పట్టుకుపోరు. అదే అమెరికా యొక్క గొప్పతనం. ఆ గొప్ప అని ఆడు అనుకోని బతకాల. ఇంకా నువ్వు అమెరికా గురించి పట్టుకుపోతారు అని. అఫ్ కోర్స్ ఐ కెనాట్ సే ఎనీథింగ్. నేను ఒకటి చెప్తున్నా చూడబా, ఒకవేళ అమెరికా అన్ని బాగుండి ట్రంప్ ఆలోచనలు, లేకంటే ఆయన ఆశయాలు కానీ, లేకంటే ట్రంప్ యొక్క ఆలోచన కరెక్ట్ గా వచ్చి జాబులు, ఎకానమీ బాగుపడే జాబులు ఇస్తే, మొట్టమొదట బాగుపడే కమ్యూనిటీ ఈజ్ ఇండియన్ కమ్యూనిటీ. మార్క్ మై వర్డ్స్. ఓ, గ్రేట్ టు మరి ఎట్లా హియర్. సంబరాలు? అంతే గ్రేట్ టు కదా. హియర్ దట్. ఎస్, ఎవరికి ఏమీ కాదు. అన్ని అందరికీ అందరికీ తెలుసు. ఇక్కడ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఏమే సో ఇండియా హ్యాస్ అ మోర్, ఇండియన్ టెకీస్ హ్యాస్ అ బెస్ట్ ఆపర్చునిటీస్. You get more opportunities because more company, more job creation can be done, can happen if it if the economy and everything goes well. Right person, ఇప్పుడు రైట్ పర్సన్ ఉన్నాడు, ఇప్పుడు ఎకానమీ రైట్ డైరెక్షన్ లో పోతే, దిస్ ఇస్ ద బెస్ట్ వే దట్ ద టెకీస్ విల్ గెట్ బెనిఫిటెడ్. ఆ ట్రంప్ గెలవడంతో నిజంగా ఇండియాలో బాగా సంబరాలు చాలా హ్యాపీగా జరుగుతున్నాయి. ఇది చాలా యా హ్యాపీయెస్ట్. యా. ఇండియా అమెరికాకి మధ్యలో కూడా మంచి రిలేషన్ ఉంటుంది, బాండ్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఇట్స్ వెరీ హ్యాపీ టు హియర్ దట్. కానీ ట్రంప్ పవర్ లోకి రావడానికి గల కారణము నెసెసరీ అండ్ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ ఇమిగ్రెంట్స్ అనేటువంటిది ఉంది కదా. సో దాంట్లో ఇమిగ్రెంట్స్, నాట్ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఓకే. ఈవెన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఈవెన్ ఆన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఇట్స్ నాట్. మొత్తం అమెరికాని తాకట్టు పెట్టినప్పుడు ఎందుకు పంపించలేరు వాళ్ళని? హౌ? హౌ? అసలు వాళ్ళని ఐడెంటిఫై చేయడమే పెద్ద ప్రాబ్లం. ఐడెంటిఫై చేస్తే వాళ్ళు ఎన్ని రోజులు పెట్టుకోవాలో తెలియదు, ఎన్ని రోజులు మేపాలో తెలియదు. ఎవడి డబ్బులు? నా డబ్బులు, అది నా ట్యాక్స్ మనీ. ఎస్, సరే, వాళ్ళకి ఫ్లైట్లు వేయడము, వాళ్ళని ఆ కంట్రీ వాళ్ళు తీసుకోవాలి, మానవ, అదేదో అంటారు కదా, ఇంకా హ్యూమన్ రైట్స్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్, వాళ్ళందరూ వస్తారు. ఇస్ ఇట్ పాసిబుల్? ఐ డోంట్ థింక్ సో. ఒకవేళ భయాందోళనకు గురి కావచ్చు, కాకపోతే ఆ ఇల్లీగల్ గా వచ్చే వాళ్ళు కొంతమంది తగ్గచ్చు. కానీ బాసు, లాస్ట్ టైం ట్రంప్ ఉన్నప్పుడు కూడా ఇల్లీగల్ గోడలు దుంకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే డెమోక్రాట్స్ ఉన్నప్పుడు గోడలు దుంకొచ్చిన వాళ్ళ సంఖ్య 100 మంది ఉంటే, ట్రంప్ ఉన్నప్పుడు 30 మంది వస్తారేమో తెలియదు నాకు. ఐ కెనాట్ సే ఎనీథింగ్. ఓకే. ఓకే. మొత్తం మీద ఇప్పుడు ఇంత ఎందుకు, ఇప్పుడు మన F1 వీసా మీద మన స్టూడెంట్స్ అందరూ వచ్చారు. ఒక్కడు స్కూల్కి పోడు, ఒక్కడు కూడా స్కూల్ అటెండ్.
ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ నువ్వు చేసినావు అనుకున్నాము. నువ్వు సార్ ప్రతిరోజు స్కూల్కి వెళ్ళావు, 5 రోజులు వెళ్ళింటావు కదా, అవును సార్ 5 రోజులు అంతే. వెళ్తావా ఉమ్, క్లాసులకి? 9 గంటల నుంచి 3:30 వరకు, 4:30 వరకు క్లాసులు ఉంటాయి, మధ్యలో అవును. ఒక బ్రేక్. అసలు రావడమే వాడు. నేను కొంతమంది స్టూడెంట్స్, నేను చాలా మందికి హెల్ప్ చేశాను. ఐ హెల్ప్ ఫర్ ఐ పెయిడ్ ఫీజ్ ఫర్ సమ్ పీపుల్, అండ్ ఆల్సో ఐ హెల్ప్ ఫర్ రాంగ్ డీడ్స్ టు. ఉమ్, నేను చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు మనోళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాడు మనం ఎంత చెప్పినా వాడి పనులు వాడు చేసుకుంటాడు. ఉమ్, అబ్సల్యూట్లీ 100% తప్పుడు పనులు చేస్తున్నారు. 100%. అంటే లీగాలిటీ అనేది వాళ్ళకి అస్సలు అస్సలు లీగల్ గా నువ్వు ఒక ఇమ్మిగ్రేషన్ పాలసీలో వాళ్ళకేం కాదు. ఇప్పుడు కూడా కానీ వచ్చిన స్టూడెంట్స్ నీట్ గా చదువుకొని క్లాసులకు అసైన్మెంట్ సబ్మిట్ చేసి నీట్ గా, ఇఫ్ దే ఇంప్రూవ్ దేర్ ఇంగ్లీష్, ఇఫ్ దే ఇంప్రూవ్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇఫ్ దే ఆర్ రియలీ వర్క్ హార్డ్, దే కెన్ గెట్ నాలెడ్జ్. ఇంటర్నెట్ కోడింగ్ నేర్చుకుంటే #1 జాబులు ఉన్నాయి ఇక్కడ ఈ కంట్రీలో స్టిల్. అవి కాదు, వాడికి రాగానే జై బాలయ్య, లేకంటే రాగానే ఇంకోటి సినిమా చూడడము, లేకంటే వాడు వాడు వేరే చోట పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు, నేను పార్ట్ టైం జాబ్. వాడికి అసలు పార్ట్ టైం జాబ్ ఎలిజిబులే కాదు. వాడు పార్ట్ టైం జాబ్ అని చెప్పి చదువుకు అసలు, నీకు ఒక విషయం తెలుసా, నెలకు ఒకసారి పోతారు స్కూల్కి. వాడికి ఏమొస్తుంది చెప్పు? ఉమ్, నెలకు ఒక్క రోజు, నెలకు ఒక్కసారి. ఉమ్, మిగిలిన టైంలో పడరాని పాటలు, కనరాని కనరాని చోట పడరాని పాటలు పడుతూ డబ్బు సంపాదిస్తారు. రాత్రి అయితే తాగుతారు, లేకంటే తాగిన తర్వాత లైసెన్స్ లేకుండా కార్ డ్రైవ్ చేస్తారు. దిస్ కంట్రీ, నేను ఒకటి చెప్తున్నా చూడండి, నేను ఇంతవరకు పొగిడాను కదా, సార్ ఇంత భావ దరిద్రం నేను ఇంతవరకు నా జీవితంలో చూడలేదు బాసు. ఉమ్, నాకు తెలిసి ఇట్లాంటి వాళ్ళని డీపోర్ట్ చేస్తేనే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ద కల్చర్ హ్యాస్ బీన్ చేంజింగ్. అంటే లా అబైడింగ్, ఉమ్, హార్డ్ వర్కింగ్, అండ్ చేతనంత సాయం చేద్దామనే మూడు ఖచ్చితంగా ఈ వచ్చిన వాళ్ళలో ఎవరికీ లేదు, నేను చూసా. ఉమ్, అది దిస్ ఈజ్ అ నార్మల్. ఇది జనరేషన్ గ్యాప్. అంటే నేను వాళ్ళని ఏం తప్పులు పట్టడం లేదు. తప్పులు పట్టాలంటే ఇట్స్ నాట్ 1 పర్సన్ బ్రో, ఇట్స్ ఉమ్, ద హోల్ జనరేషన్ ప్రాబ్లం. సార్ నీకు అర్థమైందా అవును అవును పాయింట్? got it, సార్ got it. నేను ఇప్పుడు నువ్వు నన్ను ఓకే, ఇప్పుడు అందరూ పంచ్ ప్రభాకర్ ఒకడే తప్పులు పడుతున్నారు. ఉమ్, దేశంలో, రాష్ట్రంలో అందరికి పంచ్ ప్రభాకర్ ఒకడే అనుకుంటున్నారు కదా. ఓకే, ఇట్స్ ఈజీ ఫర్ యూ టు చేంజ్ ఆర్ యూజ్ ఇట్ టు చేంజ్. ఇఫ్ దిస్ ఇస్ నేను చేంజ్ వలన భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండిపోయి ఏమీ జరగకుండా ఉంటాయనుకుంటే ఐఎమ్ రెడీ టు చేంజ్ రైట్ నౌ. ఉమ్, It takes only a second for me, right? No, this is not the problem. ఉమ్, This is the whole generation problem. This is the problem. That's what I say. This is the problem. ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా అంటారు చూడు, అదే ప్రకారం పని చేసుకుంటూ వచ్చాను నేను. అది ఉమ్, అర్థమవుతుంది నీకు? అవును అక్కడ సార్ స్టార్ట్ అయితే మనం ఇక్కడ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ ఇచ్చాం. ఆ రియాక్షన్, అమ్మో వీడేందో రియాక్షన్ ఇచ్చాడని ఇప్పుడు నువ్వు పిసుక్కుంటే అది కాదు. దిస్ ఇస్ స్టార్టెడ్ లాంగ్ టైమ్ అగో. బట్ ఐ థింక్ ఎవరో ఇండియన్స్, టెకీస్, హార్డ్ వర్కింగ్, లీగల్ పర్సన్, హూ ఇస్ గోనా బి అఫ్రైడ్? వై షుడ్ యూ అఫ్రైడ్? ఉమ్, కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా వేరే కంట్రీలో నువ్వు లీగల్ గా ఉండాలంటే అది పేపర్ వర్క్ ఉంటుంది, టైం పడుతుంది. ఇట్స్ నాట్ గోనా హ్యాపెన్. నువ్వేదో టిక్ టాక్ లో వీడియో రీల్స్ లో ఒక నిమిషంలో పెట్టేసినంత ఈజీగా ఒక వేరే కార్ దగ్గరికి వెళ్ళి ఒక టిక్ టాక్ చూసుకొని ఒక రీల్ చూసుకొని ఇది నా కారు అని చెప్పేంత ఈజీగా నువ్వు కారు సంపాదించలేవు బ్రదర్. ఉమ్, కారును కొనలేవు. ఇది టిక్ టాక్ కాదు, రీల్స్ కాదు, ఇదేమి యూట్యూబ్ షార్ట్స్ కాదు. ఉమ్, ఒక లైఫ్. వేరే కంట్రీలకు వచ్చినప్పుడు నువ్వు అన్ని రూల్స్, నువ్వు ఎంతమంది ఉన్నారు మన కంట్రీలో? ఎంతమంది వచ్చినారు? అసలు మన కంట్రీలో ఏమన్నా ఉంటే కదా రావడానికి. ఉమ్, వాళ్ళేదో ఏదో కంపెనీల పరంగా వస్తారు, కానీ మన కంట్రీలో వచ్చి నువ్వు అఫ్ కోర్స్ మన దగ్గర బీహార్ వాళ్ళు వీళ్ళు మీ ఆంధ్రప్రదేశ్ లోకి వస్తున్నారు, ఎంత కష్టపడతారు వాళ్ళు అవును సార్. చూసావా? ఉమ్, ఆ? ఇప్పుడు ఏ పనులు చూసినా మొత్తం అంతా బీహార్ ఒడిశా వాళ్ళే, చూడు తెలుగు వాళ్ళు స్టేట్స్ ఎందుకు ఇస్తున్నారు కష్టం. అదే విధంగా మనం బీహారీలో ఇక్కడ కూడా మన ఇండియన్స్, దట్స్ హౌ దే లైక్ ఇట్. దట్స్ వై ద టాప్ మనం ఎదిగాము ఇప్పుడు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీహార్ వాడు వచ్చినా వాడు పాపం ఏమి లక్షాధికారి కాలేడు, ఎందుకంటే వాడు జీవనం పట్టకూడు కోసం వస్తాడు. కానీ ఇక్కడ మంచి జీవితం కోసం వచ్చాము. అంతకంటే ఎక్కువ మనము ఆ పెంపు, అంతకంటే ఎక్కువ సంపాదించాము. మంచి జీవితమే కాదు, ఇప్పుడు ఒక ఇండియన్ కమ్యూనిటీ అంటే మోస్ట్ అఫ్లూయెంట్, మోస్ట్ నాలెడ్జబుల్ అనేది సంపాదించుకున్నాం. ఇప్పుడున్న వాళ్ళని చూస్తే చూడు, నీకు ఎరా ఎందుకురా వచ్చారా బాబు అనే టైప్ లో బిహేవ్ చేస్తున్నారు. దట్ ఈస్ హ్యాస్ హ్యాపెండ్. ఈసారి ఎలక్షన్ లో ఇండియన్స్ కాకుండా నేను అందరిలే ఇల్లీగల్ గా వచ్చిన ఇమ్మిగ్రెంట్స్ మీద చాలా ఏహ్యభావం అనేది వచ్చింది. బికాస్ దెర్ ఈస్ అ కల్చరల్ షిఫ్ట్. అంటే జీవన విధానం మారిపోతుంది అయ్యా. ఇట్ ఈస్ మేకింగ్ ఎ బిగ్ బ్రేక్ ఇన్ ద కల్చర్ ఆఫ్ ద అమెరికా. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్, దిస్ ఈస్ ఎకానమీకి తూట్లు పొడుస్తోంది. అర్థమైందా? కల్చరల్ చేంజ్, ఎకానమిక్ తూట్లు. వాట్ ఎల్స్? ద కంట్రీ ఈస్ గోయింగ్ డౌన్. అప్పుడు కూడా మేల్కోకపోతే ఇంకేముంది భయ్? ఇప్పుడు నీతో బీహారీలు వచ్చినారబ్బా, నీతో వాళ్ళు కడుపు కూడుచుకొచ్చి రోజు అగాత్యాలు అత్యాచారాలు చేస్తూ ఏం చేస్తావు నువ్వు? టెల్ మీ. నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొడతాం పనిష్ చేస్తూ. ఎస్, అది మన దేశం. అది వాడు ఎక్కడైనా ఉండొచ్చు. నువ్వు దేశం వచ్చి నీ పోకడలు ఇక్కడ జనిపిస్తూ, కమాన్, ఇల్లీగల్. యు ఆర్ నాట్ ఈవెన్, ఐఎమ్ నాట్ గోనా యూజ్ వర్డ్, బట్ యు ఆర్ నాట్ ఇల్లీగల్. అండ్ దెన్ whatever you do is everything wrong. One thing is not right. One thing, first entry is wrong, what you do is wrong, and then you go around the system to manipulate the system. నీకు కొన్ని మాటలు మాట్లాడుకున్నాం, కావాలంటే we can make an episodes, because I want to the parents of these people, parents of this ఎవరైతే పంపించారో వాళ్ళకు తెలియాలి. వాళ్ళ పిల్లలు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, వాళ్ళకి తెలియడం లేదు. వాళ్ళు రోజు ఏదన్నా, వాళ్ళు అంటే ఎంతైనా కాకి పిల్ల కాకి ముద్దు కాబట్టి వాళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ దెమ్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ హియర్, వాట్ దే కెన్ బికమ్. ఓకే, ఒకసారి మాట్లాడాలనుంది నాకు, ఎందుకంటే దిస్ పిచ్ పిరిలిపోయింది. తప్పకుండా నిజం సార్. యాక్చువల్ గా అక్కడ యుఎస్ లో ఉండేటువంటి పిల్లలు ఏ వీసా మీద వచ్చారు, అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అనేటువంటిది చాలా మందికి ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్, వాట్ బెస్ట్ వీ కెన్. దిస్ అది ఒక ఇక్కడ వాళ్ళకే కాదు, అక్కడ తల్లిదండ్రుల్లో కూడా ఒక విధమైన అవగాహన ఏర్పడితే ఐ థింక్ దట్ సెట్స్ ద బార్. షూర్ సార్. ఆ మానిటరింగ్ ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది పేరెంట్స్ కూడా, మానిటరింగ్ కాదు బట్ ఒక అవగాహన రాహిత్యం అనేది వాళ్ళకు ఉంది అక్కడ. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఇక్కడ పేరెంట్స్ కి తెలియదు కదా వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేటువంటిది, వాళ్ళు ఏం చేస్తారు, ఏమైతుంది, దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. దిస్ గై డజంట్ కేర్ వాట్ ఎవర్ కమ్స్. ఇది యంగ్ ఏజ్ లో ఉంటాడు, వాడు ఏదో అనుకొని వస్తాడు, వాడు టిక్ టాక్ చూసుకొని వచ్చేసింటాడు, వాడు రీల్స్ చూసుకొని వచ్చింటాడు. అక్కడంతా డిఫరెంట్ గా ఉంటది. ఓకే, విల్ మేక్ అండ్ ఐ వాంట్ టు ఒక అవగాహన కల్పించాలి అసలు ఈ స్టూడెంట్స్ మీద కానీ, ఈ ఉద్యోగాల మీద కానీ, ఇల్లీగల్. ఐ జస్ట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్, వై దిస్ మచ్, సో మచ్. నేనైతే అంటే చాలా మంది, అఫ్ కోర్స్ నేనే కాదు, ఇప్పుడు వచ్చిన 80% ఆర్ 90% ఇప్పుడు సిటిజన్ లైన్ వాళ్ళందరూ కూడా దే వెంట్ త్రూ ద రిగరస్ చెక్ పాయింట్స్ లో వెళ్ళి దానికి వెయిట్ చేసి మనం లీగల్ గా అయినాం మనం ఈ రోజుకి కూడా, అంతే కదా. వచ్చేసి ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఇల్లీగల్ గానే అంటే ఇల్లీగల్ పనులు చేస్తూ, ఇల్లీగల్ ఆలోచనలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచనలు బాస్. దిస్ ఇస్ ద కల్చర్. దిస్ ఈజ్ ఐ మీన్ ఐ డోంట్ నో, చాలా మంది అమెరికన్స్ కి ఇంత ఆలోచనలు, వాళ్ళు మన లాంటి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ప్లెయిన్ ఇట్లా మామూలుగా పోతుంటారు. వాళ్ళకు మన ఆలోచనలు కానీ తెలిస్తే మాత్రం వాళ్ళు నిజంగా ఎల్లగొట్టేదానికి ఎప్పుడో రెడీ అయింటారు. అంటే ద వే వీ మ్యానిపులేట్ సిస్టమ్ వాళ్ళకి తెలియడంలే. ఎందుకంటే వాళ్ళ కిందికి నీళ్ళు రానంత వరకు వాళ్ళు ఏం పట్టించుకోరు. ప్లస్ వాళ్ళకి మ్యానిపులేషన్ అనేది కరెక్ట్ గా, ఇప్పుడు మన సొసైటీలో ఎట్లా రైజ్ చేస్తారంటే, మన సొసైటీలో అన్ని ఏదైనా కానీ ఇది ఇట్టుండా, ఏంద్రా అట్లా చేసేది, మనం అట్లా చేద్దామంటారు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ సొసైటీ. పర్ఫెక్ట్ గా నేను చెప్తున్నా, ఎవ్వడు చక్కగా ఆలోచించదు. దట్స్ ఎగ్జాక్ట్లీ. బట్ వాళ్ళకు తెలియదు మన ఆలోచనలు. వాళ్ళకి తెలిస్తే మాత్రం అసలు ట్రంప్ కాదు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి పొగన ఉన్న సముద్రంలో దొరుకుతారేమో.
రైట్ సార్, మీరు అన్నట్లుగానే దీని మీద ఖచ్చితంగా మంచి ఎపిసోడ్స్ మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన అవగాహన ఉన్న యా వాళ్ళకి ఖచ్చితంగా చేద్దాం సార్. సార్ లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ క్వశ్చన్ సార్. ఏంటి ఇప్పుడు మరి పొలిటికల్ మోటో ఇక ముందు ముందు చాలా సీరియస్ గా ఉండబోతోంది అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నటువంటి ఈ నేపథ్యంలో పాలిటిక్స్ పైన మీ కామెంట్స్ నడుస్తాయా, లేకపోతే సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతారా పంచ్ ప్రభాకర్ గారు? నో 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 100%. ఐఎమ్ ఇంకొక చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేస్తున్నాను నేను. బట్ నేనే ఎడిటింగ్ అంతా నేర్చుకున్నాను. ఐ థింక్ ఐ బీన్ స్టార్టెడ్ ఎవ్రీథింగ్. నౌ ఐఎమ్ రెడీ. I think I will come up with much more aggressive and as well much more technology తో వస్తాను చూడండి. I think we are gonna start the big way. నేనే స్టార్ట్ చేస్తున్నాను. Yes, I will be there forever. This is my life. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ Thank మీకు you. కాంటాక్ట్ అవుతాను, మీ అన్నట్లుగానే మంచి ఎపిసోడ్స్ చేద్దాం. థ్యాంక్ యూ మచ్ మోర్ సార్. Okay, right. Bye. థ్యాంక్ యూ సార్. Bye.